అయితే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి దాదాపు మీ పైన చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం జరిగింది వాస్తవంగా. సో దాన్ని దాటుకొని అంటే ఏ విధంగా మీరు నెగ్గగలిగారు? దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ ప్రణాళిక కానీ ఎట్లా రూపొందించుకున్నారు అసలు? అంటే ఆ ఫార్ములాస్ ఏమన్నా రివీల్ చేయమంటారా? చేయాల్సిందే ఖచ్చితంగా. అయితే విజయం సాధించారు కాబట్టి. అయితే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఏదైతే చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినో అదే చేసిరు. సో దాన్ని అడ్వాంటేజ్గా ఎట్లా మలుచుకోవాలనేది నేను ముందే ప్లాన్ చేసుకున్నా. ఓకే. తద్వారా విజయం సాధించడం వల్ల అయితే దాంట్లో కూడా కొన్ని మేము అంటే మా మీద ఇలాంటి ప్రాపగండ చేస్తారని తెలుసు, కానీ ఎవరన్నా క్రెడిబిలిటీ ఉన్న మనుషులతో చేయిస్తే ప్రాబ్లం అయ్యేది కొంత. అవును. కానీ అంత క్రెడిబిలిటీ కోల్పోయిన మనుషులతో చేయించారు కాబట్టి అది మాకు అడ్వాంటేజ్గా మారింది. అవును. సో దాన్ని ఎదుర్కోవడం అంటే ఇటువంటిది వస్తుందని మేము 3 నెలల ముందు పసిగట్టి దానికి వ్యాక్సిన్ తయారు చేసినాం అన్నట్టు. వ్యాక్సిన్ తయారు చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. అయితే మొత్తానికి చేసిన కుట్రలు చిన్న కుట్రలు ఏం కాదు, చాలా భారీ స్థాయిలో చేసిరు. నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినో ఆ స్థాయిలోనే కుట్రలు చేసిరు. కానీ అల్టిమేట్గా సో మేము మా టీము తర్వాత మా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి ఒక సెక్షన్ ఇదంతా కూడా చాలా పకడ్బందీగా మేము ఓటర్ని హిట్ చేసినాం. చాలా పకడ్బందీగా చేరుకోగలిగినాం. సో ఇలాంటివి వస్తాయి అని ముందే వాళ్ళకు ఒక పంపించడం జరిగింది, ఓటర్లకు పంపించారు. ఇలాంటివి వస్తాయి ఫ్యూచర్లో, తస్మాత్ జాగ్రత్త అని ముందే పంపించడం జరిగింది. తద్వారా మేము వీటన్నిటిని ఎదుర్కోవడానికి మాకు మా ముందస్తు ఆలోచన ఒక అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ స్థానంలో ఉండడం జరిగింది. ఒకనొక దశలో రెండో ప్రయారిటీ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆ రెండో ప్రయారిటీ ఓట్లను తగ్గించడంలో మీరు చేసినటువంటి ప్రణాళిక ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయాలనుకున్నారు, నేను వాళ్ళ ఓటు బ్యాంకును డ్యామేజ్ చేసే పనిలో ఉన్నా. సో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి చాలా శాతం ఓట్లు రాగొట్టగలిగిన. అవును. అంటే వాళ్ళ టార్గెట్ ఒక ఏరియా ఉంది. అవును. కాకపోతే నా ఏరియాను ఫస్ట్ నేను కవరప్ చేసుకొని ఆ ఏరియా మీద నువ్వు ఇక గుండ్ల వర్షం కురిపించిన ఏం కాని పరిస్థితిలో దాన్ని తీసుకుపోయి ఆ తర్వాత వాళ్ళు నా పనిలో ఉంటే నేను వాళ్ళ గ్రౌండ్ వర్క్ లో ఉన్నా కాబట్టి మేజర్ ఓట్లు దెబ్బకొట్టడం జరిగింది. అది వాళ్ళకు కూడా అర్థమైంది తర్వాత. ఓకే. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి వీడియోలు కానీ మీకు సంబంధించిన ప్రచార శైలిలో చూసినట్లయితే చాలా వరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మీ పైన వ్యతిరేక ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. దానిలో అంటే ఎందుకంటే ఓన్లీ పార్టీల పరంగా కాకుండా కొంతమంది సెక్షన్ GO46 బాధితులు కానీ కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని అనుకున్నటువంటి వాళ్ళు నిరుత్సాహపడి ఆ యొక్క నీటి ప్రచారం మొత్తం కూడా కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ పడింది. అంటే పార్లమెంట్ ఎన్నికలు అంత కనబడలేదు. వాస్తవంగా కేవలం మీ పైన అంత దృష్టి కేంద్రీకరించగల కారణాలు ఏంటి అసలు? అంటే సహజంగా నేను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉండబోతున్నా కాబట్టి, ప్రభుత్వం తరఫున ఉండబోతున్నా కాబట్టి సహజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాటి పర్యవసనాలన్నీ నా మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అవును. అది కాదనలేంది. ఎందుకంటే సహజంగానే ప్రభుత్వం నుంచి పోటీ చేసే ఒక అభ్యర్థికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఈ రూపంలో ఉండొచ్చు. తీన్మార్మలన్న వాళ్ళ టార్గెట్ కాకపోవచ్చు, ప్రభుత్వ నిర్ణయం వాళ్ళ టార్గెట్ కావచ్చు. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి కూడా లేదు. అవును. ఇక్కడ GO46 కానీ 317 కానీ లేకపోతే ఇతర జీవోల విషయంలో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలు వాటన్నిటి విషయంలో మేము సానుకూలంగా ఉండి వాటిని పరిష్కరిస్తాం అనేటువంటి మాట ఇప్పటి ప్రభుత్వం పదే పదే చెప్పింది. దాని మీద కేబినెట్ సబ్ కమిటీలు కూడా వేసి కార్యాచరణ తీసుకుంది. అయితే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా ఈ నిరుద్యోగ సెక్షన్ కానీ GO46 వాళ్ళు కానీ వాళ్ళ కోపాన్ని ప్రదర్శించారు. అది స్పష్టంగా కనిపించింది. కోపాన్ని ప్రదర్శించడం మాట కనిపిస్తుంది. GO46 బాధితులు కంప్లీట్గా మాకు అగనిస్ట్గా ఓటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది నిరుద్యోగులు కూడా చేయడం జరిగింది. సో దాన్ని తప్పు పట్టడానికి కాదు, వాళ్ళ నిరసనను ఆ రూపంలో తెలిపిరని మాత్రమే మేము భావించగలుగుతాం దాన్ని. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా మా కార్యాచరణ ఉంటుంది. మా ప్రభుత్వం కూడా వాళ్ళపైన ఏం కోపం లేదా? ఇంత నీటి ప్రచారం చేసిన కోపం ఏం లేదా? అంటే అభిప్రాయం అది. ఓటర్ మీద కోపడడానికి నేనెవరు? ఆయనకున్నటువంటి విస్తృతమైన అధికారం అది. అది నాకేయచ్చు, ఇంకొక ఆయనకేయచ్చు. నాకు వేయడం ద్వారా ఒక సంకేతాన్ని ఇవ్వడం, నాకు వేయకుండా ఇంకో వాళ్ళకి వేయడం ఇంకో సంకేతాన్ని ఇవ్వడం, ఈ రెండింటిని నేను పాజిటివ్ గా తీసుకోవాలి. ఒకవేళ నేను కనుక ఒక అందరి మనిషిని అనుకున్నప్పుడు నేను ఈ రెండింటిని పాజిటివ్ గా తీసుకోవాలి. కాబట్టి దాన్ని నెగిటివ్ గా తీసుకోనికి లేదు. కాబట్టి 100% పాజిటివ్ గా తీసుకుంటా ఉన్నాం.
ఆ రూపంలో నాకు వాళ్ళ నిరసనను తెలియజేసారు. అవును. ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటా తప్ప వ్యతిరేకంగా తీసుకోమేంటి. అవును. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మీరు భాగస్వామి, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీగా మీరు రేపు ప్రమోషన్గా చేయబోతున్నారు కాబట్టి ఈ సమస్యల పట్ల జియో 46 కావచ్చు, 317 కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, వీటిపైన మీ మీ యొక్క ప్రశ్నించే తత్వం కానీ మీ సమస్యలకు సాల్వ్ చేసేటువంటి తత్వం ఎలా ఉండబోతుంది అసలు? సో 100% మేమైతే హామీ ఇచ్చినామో, సో లో వాయిస్ లో ఉండొచ్చు కానీ ప్రశ్నే. అవును. లో వాయిస్ లో ఉన్నప్పటికీ కూడా ప్రశ్నే. అవును. నేను పూర్తి విశ్వాసంతో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఖాళీగా పెట్టడానికి ఇష్టంగా లేదు. అవును. కాబట్టి అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే క్రమంలో కొంత వెనక ముందు జాప్యం జరగవచ్చు తప్ప ఖచ్చితంగా భర్తీ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అవును. రెండోది 46 జీవో బాధితులకు సంబంధించి కానీ 317 జీవో బాధితులకు సంబంధించి కానీ ఖచ్చితంగా మండలిలో వాళ్ళ అంశాన్ని లేవనెత్తుతాం, ఖచ్చితంగా వాళ్ళ తరఫున మాట్లాడతాం. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీ, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి హామీ, అది నిలబెట్టుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇదే నాకు భరోసా. అవును. అయితే ఈ విషయం ఏంటంటే మరి భవిష్యత్తులో మీరు ఎమ్మెల్సీగా రేపు ప్రమోషన్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మీరు ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. వాస్తవంగా ఈ ప్రశ్నించే గొంతుగా రేపు ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రభుత్వం తప్పులు చేయకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ప్రభుత్వము ఇప్పుడు కేసీఆర్ కు ఇది తప్పని చెప్పి మనం విద్యుత్ రంగంలో ఎన్నోసార్లు 2016లో మీరు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ₹5.75 కొనడం దండగనైనా ₹4.23కే వస్తుంది మార్కెట్ లో అని చెప్పినాం. ఆయన ఇన్లే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇనే ప్రభుత్వం. మీలాంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా హెచ్చరిక చేసి ఈ విధానం తప్పు అనుకున్నప్పుడు ప్రభుత్వం పునరాలోచించుకునేటువంటి ప్రభుత్వం ఇప్పుడు. సో గత ప్రభుత్వం అది కాదు. కాబట్టి పొరపాట్లే జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ముందుంది. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోతాం. ఒకవేళ ఇన్ కేస్ ఇది కొంచెం రాంగ్ అనిపించినప్పుడు ఓపెన్ గా చెప్పేస్తాం. మేము ఓపెన్ గా చెప్పేసి ఇది కొంచెం తప్పుడు విధానంలో పోతా ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా మా ముఖ్యమంత్రి గారు కలిసే చెప్పగలుగుతాం. వాళ్ళు గతంలో ఉన్నటువంటి చెప్పే అవకాశం లేదు. వాళ్ళ ఇంటెన్షన్ వేరుండే, మాది వేరుండే. ఇప్పుడు నిన్న నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పోతా ఉంటే, ఆఫీస్కి పోతా ఉంటే అక్కడ చాలా మంది అభ్యర్థులు అన్న మా సమస్యను వినాలంటే వెంటనే 5గురిని తీసుకొని లోపలికి పోవడం జరిగింది. నిన్న మీడియాలో కూడా పెద్ద హల్చల్ లేదు. వాస్తవం ఒక 5గురిని తీసుకొని పోయి వాళ్ళ సమస్యను విని వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ అప్రోచ్ కావాలో ఏం కథ అనేది క్లియర్ గా చేసి పంపించడం జరిగింది. అయితే ఈ ఇక్కడికి కనిపిస్తుంది కానీ లోపలికి తీసుకుపోయింది చూడరు కదా వీళ్ళు ఎవరు. సో నేనేమంటున్నానంటే మీడియాలో హైప్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, నేను 100% చెప్తా ఉన్నా. ప్రజలు మా ముందు నిరసన చేయకపోతే ఎవరు ముందు చేస్తారండి? మా ముందే చేయాలి. మాకు తెలవాలి కదా, మాకు తెలవాలి. తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, వాళ్ళు నిలదీయాలి, అవసరమైతే గల్లా బట్టి అడగాలి మమ్మల్ని. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ నిరసనకు కానీ వాళ్ళ ఆందోళనకు కానీ వాళ్ళ దానికి కానీ 100% మేము వ్యతిరేకించడానికి కూడా లేదు. అది వాళ్ళ హక్కు.